చూసారు కదా ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత గట్టిగా అయిపోయింది. నేను ఆల్రెడీ కొంచెం తీసేసాను, ఎందుకంటే మా పిల్లలు అస్సలు ఊరుకోలేదు. అందువల్లనే చూడండి ఇలా ఎంత పుల్లగా వచ్చి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బూందీ అచ్చు చేసుకుందాం. దానికి ముందుగా 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను, 1/2 కప్పు బియ్యం పిండి. మీరు చాలా తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోండి, తక్కువ సాల్ట్. బేకింగ్ సోడా వేసుకుంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి, నేను వేయట్లేదు. దీన్ని మొత్తం మిక్స్ చేద్దాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని వాటర్తో మొత్తం కలుపుకుందాం. చూసారు కదా, ఈ మాత్రం కన్సిస్టెన్సీ, ఈ మాత్రం చిక్కదనం సరిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేద్దాం. యాడ్ చేసుకొని నూనె వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు కలపొచ్చు, కొంచెం లైట్గా కలపండి, మరి ఎక్కువ కలపకండి. వేసిన ఒక 2 మినిట్స్ దాకా అస్సలు కలపకండి. బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలిపితే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా మొత్తం నేను పోసేసి బూందీ చేశాను కదా అది. ఇప్పుడు నేను కొలుచుకున్న పిండికి 1 గ్లాస్కి 3 గ్లాసుల కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోని 1/2 గ్లాస్ వాటర్. చూడండి, పాకం మరుగుతుంది కదా. నేను దీన్ని ఫస్ట్ ఇందులో పెట్టుకున్నాను. చూడండి డస్ట్ ఎంత ఉందో, నేను క్లీన్ చేశాను. మొత్తం అంతా మళ్ళీ వడగట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులో వేసాను. మీరు కూడా బెల్లం పాకం అలా వడపెట్టుకోండి. ఏమైనా రాళ్ళు ఉన్నా, ఏమైనా డస్ట్ ఉన్నా సరే ఆ టీజు పోతుంది. ఇంకా పాకం రాలేదు, కొంచెం రానిచ్చిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు పాకం వచ్చినట్టే ఉంది. ఇక్కడ ఒకసారి ట్రై చేశాను, ఇంకా అప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా ఇంకా కొంచెం చూడండి. ఇలా సాగుతుంది కదా, ఇంకా అలా ఉండకూడదు, స్టిక్గా అలా అంటుకుపోయి ఉండాలి, గట్టిగా ఇంకొంచెం రావాలి. చూడండి, పాకం వచ్చేసింది. చూడండి ఇలా ఉంది కదా. 2 మినిట్స్ ఉంచామంటే టప్మని సౌండ్ వస్తుంది. చూడండి, సౌండ్ వచ్చింది కదా. సౌండ్ వచ్చింది కదా, సరిపోతుంది ఇప్పుడు ఈ పాకం మనకి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పొడి వేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసుకోండి, ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. తినడానికి చాలా బాగుంటుంది. స్వీట్లో ఎప్పుడు నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా బూందీని, ఇప్పుడు మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుందాం. చేసుకోండి, కలిపి చూపించడం కోసం ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపేసుకుందాం. చూసారు కదా, మొత్తం పాకం పట్టేసాను. ఇప్పుడు ఒక కంచం కానీ ఒక ట్రే ఏదైనా ఉంటే మీ దగ్గర అందులో పెట్టుకోండి. నేను ఇందులో నెయ్యి రాసి పెట్టుకున్నాను పెద్ద ప్లేట్లో. ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తాను. చూసారు కదా, నేను వేసాను. దీన్ని మొత్తం అలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ కానీ, ఇంత పైకి వచ్చింది కాబట్టి చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని ఇలాగా ప్రెస్ చేయండి. ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత బాగా వస్తుంది. ఇలా ప్రెస్ చేయండి, మొత్తం అంతా ప్రెస్ చేస్తే బాగుంటుంది. చూసారు కదా, దీన్ని మొత్తం ప్రెస్ చేశాను. ఇప్పుడు మినిమం ఒక 10 మినిట్స్ ఇలా వదిలేయండి. తర్వాత కట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నాక కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత చల్లారిపోయిన తర్వాత మళ్ళీ రావు. నేను కట్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇది మీకు ఇప్పుడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేను
ఒక లైన్ పెట్టాను దగ్గర ఇక్కడ నుంచి పైన గార్నిష్ కోసం జీడిపప్పు కూడా పెట్టుకోవచ్చు. సేమ్ స్వీట్ షాప్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత గట్టిగా అయిపోయింది. నేను ఆల్రెడీ కొంచెం తీసేసాను, ఎందుకంటే మా పిల్లలు అస్సలు ఊరుకోలేదు. అందువల్లనే చూడండి ఇలా ఎంత గుల్లగా వచ్చిందో. స్వీట్ షాప్లో కూడా ఎంత గుల్లగా వస్తుందేమో నాకు తెలియదు, కానీ చూడండి ఇవి తింటున్నప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. సౌండ్ వస్తుంది చూసారు కదా, ఇరుగుతుంటుంటే పట్ పట్టుమని చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.